హలో ఫ్రెండ్స్, రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దాని గురించి ఆలోచించి టెన్షన్ పడే కన్నా మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రిషి వీడియో కాల్లో మాట్లాడి స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్తాడు కదా. ఇంకా వస్తారా శైలేంద్ర వంక గర్వంగా చూస్తూ ఉంటుంది. మహేంద్ర కూడా గర్వంగా శైలేంద్ర వంక చూస్తూ ఉంటాడు. శైలేంద్ర మాత్రం ఇప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడు, నార్మల్గానే మాట్లాడుతున్నాడు అంటే రిషికి అంతా సెట్ అయిపోయినట్టే ఉంది. ఇప్పుడు రిషికి నా గురించి నిజం ఖచ్చితంగా తెలుస్తుంది వచ్చాడు అంటే కంపల్సరిగా. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. వసు శైలేంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి శైలేంద్ర, నోటి వెంట నుండి మాట రావడం లేదు అని అంటుంది. రిషి రాడేమో అనుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. కాలేజీలో అల్లర్లు సృష్టించాలి అని కాలేజ్ మొత్తం రిషి వస్తాడు అని స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు ప్లాన్ అంతా బిడిసి కొట్టింది కదా, అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. మీరు గెలిచారు అని సంబరపడిపోకండి అని అంటాడు శైలేంద్ర కోపంగా. మా సంబరం గురించి పక్కన పెట్టు శైలేంద్ర, పాపం చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు కాలేజ్లో గొడవలు జరగలేదని అని అంటుంది వసుధార. నా గురించి తెలిసి కూడా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే అని అంటాడు శైలేంద్ర. మాట్లాడితే ఏం చేస్తావురా అని అంటాడు మహేంద్ర. మా అన్నయ్య కోసం ఆలోచించి నీ నీచమైన బుద్ధి ఎక్కడ తెలిస్తే మా అన్నయ్య ఎంత బాధపడతాడో ఏమైపోతాడో అని ఆలోచించి నీ గురించి మా అన్నయ్యకి నిజం చెప్పలేకపోతున్నానురా. నీ గురించి ఆలోచించి కాదు, నా తోడబుట్టినవాడు ఏమవుతాడో ఏమో అని ఆలోచించి అని అంటాడు మహేంద్ర. కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. నువ్వు మారతావేమో అని ఇప్పటి వరకు ఎదురు చూసాము, కానీ నువ్వు మారవని అర్థమైపోయింది. అందుకే మేము ఫణీంద్ర సార్ గురించి కూడా ఇంకా ఆలోచించాలి అనుకోవట్లేదు అని అంటుంది వసుధార. శైలేంద్ర షాక్ అయిపోతాడు. అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు వసుధార వంక. అంటే ఏంటి, మా డాడ్కి నా గురించి మొత్తం చెప్పేస్తారా అని అంటాడు శైలేంద్ర. చెప్పకుండా ఎలా ఉంటాము అనుకున్నావురా? ఒక పక్కన నువ్వు నా కొడుకుని చంపాలని కుట్రల మీద కుట్రలు చేస్తూ ఉంటే మా అన్నయ్య గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అనుకుంటున్నావురా? ఇప్పుడు వరకు మారతావేమో, ఆలోచిస్తావేమో, మనిషిగా రూపాంతరం చెందుతావేమో అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు, మనిషిగా ఆలోచించట్లేదు. ఇంకా మా అన్నయ్యకి నీ గురించి నిజం చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉందిరా? అందుకే మేము డిసైడ్ అయిపోయాము, నీ గురించి, నువ్వు చేసిన ప్రతి పని గురించి మా అన్నయ్యకి చెప్పేయాలి అనుకుంటున్నాము. ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. ఒక పక్కన రిషి కూడా వస్తాడు నీ ఎంత చూడడానికి. నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. శైలేంద్ర, ఇప్పటి వరకు విర్రవీగావేమో, ఇంకా నీ పని క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అంటాడు నవ్వుతూ మహేంద్ర. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారితో, అదే మా వదిన గారితో నీకు ఇష్టమైనవన్నీ చేయించుకుని తినరా. తర్వాత తినడానికి నువ్వు ఇంట్లో ఉండవు కదా, జైలు ఊచలు లెక్క పెడుతూ ఉండాలి. పాపం అక్కడ సరిగ్గా తిండి పెడతారో పెట్టరో. ఇప్పుడే నీకు ఇష్టమైనవన్నీ చేయించుకుని తినరా శైలేంద్ర అని అంటాడు మహేంద్ర. బాబాయ్ అని అంటాడు శైలేంద్ర. చిచి, నన్ను బాబాయ్ అని పిలవకరా, నువ్వు అలా పిలుస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకు అని అంటాడు మహేంద్ర. మావయ్య, చచ్చిన పాముని మనం చంపడం ఎందుకు? నీ పాపం పండింది శైలేంద్ర, నీకున్న దారులన్నీ మూసేశాం, ఇంక నువ్వు ఏమీ చేయలేవు అని అంటుంది వసుధార. వసుధార అని అంటాడు శైలేంద్ర కోపంగా. విషం లేని పాము బుస్సులు కొట్టినట్టు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. రండి మావయ్య వెళ్దాం అని అంటుంది నవ్వుతూ వసుధార. పదమ్మ వసుధార, వీడి సంగతి పోలీసులు చూసుకుంటారు, వీడితో మనకు మాటలేంటి అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ. అలా మహేంద్ర వసుధార ఇద్దరు కూడా శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. శైలేంద్రకి వాళ్ళ నవ్వును చూస్తూ ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. చిచ్చి, ఏంటి వీళ్ళు నన్ను ఇలా ఆడుకుంటున్నారు మాటలతో. నేనంటే మరీ బొత్తిగా భయం లేకుండా పోయింది. ఇప్పుడు రిషి గారు కూడా నార్మల్ అయిపోయాడు అంటున్నారు. అంటే రిషి కూడా త్వరలోనే వచ్చేస్తాడా? రిషి త్వరలో వచ్చేసి ఇటు డాడ్కి నిజం తెలిసిపోతే నా పని నిజంగా ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాను. నో, అలా జరగకూడదు, నేనే గెలవాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర కోపంగా.
తరువాత మహేంద్ర వస్తారా కాలేజ్ ఫెస్ట్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటారు. అనుపమ కూడా చాలా సంతోషంగా, వస్తారా నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషిని బయటకు తీసుకురావడం అంత మంచిది కాదు. కానీ వస్తారా కాన్ఫిడెంట్గా ఉంది, ఏం చేస్తుంది అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ సూపర్ ప్లాన్ చేసి ఆ శైలేంద్ర నోరు మూయించావు వస్తారా, చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది అనుపమ. అనుపమ వస్తారా క్యాపబిలిటీస్ ఏంటో రిషికి తెలుసు కాబట్టే ఆ ఎండి చైర్లో కూర్చోపెట్టాడు వస్తారాని. నా కోడలు గురించి కూడా నాకు బాగా తెలుసు. సమయానికి ఏదో ఒకటి చేస్తుంది అని నమ్మకంతో ఉన్నాను. నిజంగా సమయానికి రిషి చేత వీడియో కాల్లో మాట్లాడించి స్టూడెంట్స్ని అటు లెక్చరర్స్ని అందరినీ సాటిస్ఫై చేసింది అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, మీరు వసుధారాని జగతితో పోలిస్తే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా వసుధారాని చూస్తుంటే జగతిలాగానే అనిపిస్తుంది అని అంటుంది అనుపమ. మేడం, జగతి మేడం చాలా గొప్పవారు. మేడంతో నన్ను పోల్చవద్దు. జగతి మేడం జ్ఞానం ఆకాశమంతా, నాకున్న జ్ఞానం అణువంతా అని అంటుంది వసు. నీ మాటల్లోని నువ్వేంటో అర్థమవుతుంది వస్తారా. గొప్పగా ఆలోచించేవాళ్ళు, గొప్ప పనులు చేసేవాళ్ళు ఎప్పుడూ తమని తాము గొప్పగా ఊహించుకోరు. అదే గొప్పవాళ్ళ లక్షణం అని అంటుంది అనుపమ. అవును అనుపమ, జగతి లక్షణాలను వసుధార పుణికిపుచ్చుకుంది. ఆ ధైర్యం, ఆ తెగువను చూస్తుంటే జగతిని చూస్తున్నట్లే ఉంటుంది నాకు. జగతికి కూడా వసుధార ప్రియమైన శిష్యురాలు. వీళ్ళ గురు శిష్యుల బంధం చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. నిజంగా ఈ రోజుల్లో ఎవరు ఇలా ఉండరేమో వీళ్ళలాగా. కానీ జగతి మనకు దూరంగా ఉంది అని అంటాడు మహేంద్ర. ఒక్క మాటలో చెప్పాలంటే గురువుకి మించిన శిష్యురాలు అని అంటావు అంతే కదా అని అంటుంది అనుపమ నవ్వుతూ. అవును అనుపమ అని మహేంద్ర కూడా నవ్వుతాడు. అదేం లేదు మేడం, జగతి మేడం తర్వాతే నేను అని అంటుంది వసు. ఇంకా వసుని ప్రేమగా తల నిమురుతుంది అనుపమ. తర్వాత మావయ్య, మనం ఇప్పుడు రిషి సార్ని చూడడానికి వెళ్దాము అని అంటుంది వసు. మహేంద్ర షాకింగ్గా చూస్తాడు. అదేంటమ్మా, ఇప్పుడు వెళ్తే ఆ శైలేంద్ర గారికి అనుమానం వస్తుందేమో, రిషి ఎక్కడున్నది తెలిసిపోతుందేమో అని అంటాడు మహేంద్ర. అలాంటిదేం ఉండదు మావయ్య, రిషి సార్కి టైట్ సెక్యూరిటీ మధ్య ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఆ చుట్టుపక్కలకు కూడా రాలేడు. ఒకవేళ వచ్చినా సరే మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్తో మాట్లాడి శైలేంద్ర కదలికల పైన నిఘా ఉంచమన్నారు కదా, అది ప్రాసెస్లో ఉంది కదా. శైలేంద్ర ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి తెలిసిపోతుంది మావయ్య. శైలేంద్ర మనల్ని ఏమీ చేయలేడు అని అంటుంది వస్తారా. అన్ని రకాలుగా శైలేంద్ర బ్లాక్ అయిపోయాడు. ఇంకా శైలేంద్ర ఆటలు సాగవు మావయ్య అని అంటుంది వస్తారా. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. అవును, రిషి దగ్గరికి వెళ్ళాలి, చాలా రోజులైంది రిషిని చూసి అని అంటాడు మహేంద్ర. శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అటు రిషికి కానీ ఇటు డాడ్కి కానీ నిజం తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే నేను సేవ్ అవుతాను, ఏం చేసి ఈ ప్రాబ్లంల నుంచి నేను బయటపడగలుగుతాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎస్, ఈ నిజాలన్నీ సమాధి అయిపోవాలంటే జగతి పిన్నిని చంపినట్టే వస్తారని కూడా చంపేయాలి. లేకపోతే వస్తారా ఇటు డాడ్కి చెప్తుంది, అటు రిషికి చెప్తుంది. అదే వస్తారా లేకుంటే డాడ్ గురించి ఆలోచించి బాబాయ్ నోరెత్తలేడు. బాబాయి నోరెత్తకపోతే ఇంకా అనుపమ ఏం చేస్తుంది? అనుపమ ఏమీ చేయలేదు. ఎస్, ఇదే కరెక్ట్. రిషికి కూడా ఎప్పటికీ నిజాలు తెలియకుండా అలా సమాధైపోతాయి. వస్తారాని అంతం చేయాలి. వస్తారా, నువ్వు నీ గురువు దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండు. నువ్వే నా టార్గెట్. ఇప్పటి వరకు రిషి గురించి ఆలోచించి రిషిని చంపాలని టైం అంతా వేస్ట్ చేశాను. అసలు నిజాలు సమాధి చేయాలి అంటే నువ్వు లేకుండా ఉండాలి. నువ్వు లేకపోతే రిషికి ఎప్పటికీ నిజాలు తెలియవు. రిషి చేతుల్లో నుంచి ఈజీగా నేను ఎండి సీట్ని తీసుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్ ఐడియా వచ్చింది. వస్తారా, ఇంక నీ చాప్టర్ క్లోజ్. నన్నేదో జైలుకు పంపిస్తాను అని శపథం చేశావు. నిన్నే పైకి పంపిస్తున్నాను, చూసుకో. ఇన్నాళ్ళు రిషిని చంపాలి అని వెంటాడుతూ ఉన్నాను. కానీ రిషిని కాదు చంపాల్సింది, వస్తారా నిన్నే నా చేతులతో నేనే చంపుతాను అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఒక పక్క వస్తారా, మహేంద్ర, అనుపమ ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు రిషి దగ్గరికి. ఇంకా రిషి వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.
రిషిని చూసి మహేంద్ర చాలా ఎమోషనల్ అవుతాడు. మహేంద్రని చూసి రిషి కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళిద్దరిని చూసి ఇంకా వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత కంగ్రాట్స్ వస్తారా, ఫెస్ట్ని సక్సెస్ చేసావు అని అంటాడు రిషి. సార్ ఇదంతా మీ వల్లనే. సమయానికి మీరు వీడియో కాల్ చేసి స్టూడెంట్స్కి లెక్చరర్స్కి ధైర్యం చెప్పి వాళ్ళతో మాట్లాడారు. అందువల్లే ఫెస్ట్ చాలా సక్సెస్ అయింది సార్. అదే మీరు రాకపోయి ఉంటే, మీరు వీడియో కాల్ చేయకపోయి ఉంటే చాలా గొడవలు జరిగేవి సార్ అని అంటుంది వసు. నాకు తెలుసు వసు, శైలేంద్ర అన్నయ్య కుట్రలు చేస్తాడు అని, అందుకే నేను వీడియో కాల్ చేశాను అని అంటాడు రిషి. వస్తారా, ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు రిషి. మీరుండగా నాకేమవుతుంది సార్ అని అంటుంది వసు. అది కాదు వస్తారా, ఇప్పుడు శైలేంద్ర అన్నయ్య టార్గెట్ నువ్వే అవుతావు అని అంటాడు రిషి. అదేంటి సార్ అని అంటుంది అర్థం కానట్టు. అవును వస్తారా, అన్ని దారులు మూసుకుపోతున్నాయి శైలేంద్ర అన్నయ్యకి. నాకు పెదనాన్నకి నిజాలు తెలియకుండా ఉండాలంటే నువ్వు ఉండకుండా ఉండాలని ప్లాన్ చేస్తాడు నాకు తెలిసి. అందుకే నాకు శైలేంద్ర అన్నయ్య గురించి నిజం తెలిసిందని శైలేంద్రకి తెలియకూడదు అని అంటాడు రిషి. ఓకే సార్, ఆ విషయం బయటకు రాకుండా మేము జాగ్రత్త పడతాము అని అంటుంది వసు. డాడ్, మీరు కూడా నాకు నిజం తెలిసింది అని ఎవరితోనూ అనుకోండి. మీరంటే కనుక మీ ప్రాణాలకి చాలా ప్రమాదం పొంచి ఉంటుంది అని అంటాడు రిషి. నాన్న ఎందుకు అని అంటాడు మహేంద్ర. అంతే డాడ్, శైలేంద్ర అన్నయ్య పనులు చూస్తూ ఉంటే చాలా క్రూరంగా ఆలోచిస్తున్నట్టున్నాడు. అందుకే నాకెందుకో అనిపిస్తుంది డాడ్, శైలేంద్ర అన్నయ్య నెక్స్ట్ టార్గెట్ చేసేది వస్తారని. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇందాకే డాక్టర్తో మాట్లాడాను. ఒక 2 డేస్లో నన్ను డిశ్చార్జ్ చేస్తా అన్నారు. ఈ 2 డేస్ నేను వచ్చే వరకు కూడా మీ ముగ్గురు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు రిషి. మినిస్టర్ గారితో కూడా ఇందాకే మాట్లాడాను. ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టించమన్నాను. మినిస్టర్ గారు ఓకే చెప్పారు. సెక్యూరిటీ ఉంటుంది. అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 డేస్ తర్వాత నేను ఇంటికి వచ్చేస్తాను కదా, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఏమైనా సరే నేను కాపాడుకోగలను అని అంటాడు రిషి. సార్, నన్ను నడిపించేది మీ ప్రేమ. మీ ప్రేమ నాతో ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు సార్ అని అంటుంది వసు. వస్తారా, మొండిగా మాట్లాడుకో, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని అంటాడు రిషి. ఇంకా వసు సరే సార్, ఎక్కడికి వెళ్ళను ఒంటరిగా అని అంటుంది. అలా శైలేంద్ర చేయబోయే కుట్రని ముందుగానే ఊహించి రిషి వసుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏం జరగదో తెలియదు, కానీ నేనైతే ఇలా ఊహించుకుని సాటిస్ఫై అవుతున్నాను. శైలేంద్రకి అన్ని దారులు బ్లాక్ చేసేసి శైలేంద్ర గుండెల్లో గుబులు పుట్టి శైలేంద్ర పతనం స్టార్ట్ అవుతూ ఉంటే, రిషి వసులు గెలుస్తూ ఉంటే, వసుకి జరగబోయే ప్రమాదాన్ని రిషి ముందే ఊహించి జాగ్రత్తలు చెప్తూ ఉంటే, అష్టదిగ్బంధనం లాగా శైలేంద్రకి డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతే, ఆహా ఈ ఊహ ఎంత బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.